మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఇంకా రోజు రోజుకు బిజీ అవ్వబోతూ ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఆయన క్షేత్రస్థాయిలో ఫుల్ ప్లెడ్జ్డ్గా జనంలోకి రాబోతున్నారు. ఆ బ్లూ ప్రింట్ రెడీ అవుతుంది. తన యూరప్ పర్యటన ముగిసిన తర్వాత జగన్ గారు ఇంకా కంప్లీట్ రాజకీయ కార్యకలాపాలలో మునగబోతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ నెలలో కూడా వరుసగా 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ అయితే ఉంది బిఫోర్ యూరప్ పర్యటన. యూరప్ పర్యటనకు వెళ్ళకంటే ముందే ఈ నెల 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ వరుస పెట్టి 3 రోజులు కూడా బిజీగానే ఉండబోతూ ఉన్నారు. ఈ నెల 7వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జులతో జగన్మోహన్ రెడ్డి గారి సమావేశమై తదుపరి వైసీపీ కార్యకలాపాల మీద కీలకమైన దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. అండ్ 8వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్ళబోతూ ఉన్నారు. భీమవరం, పెదామీరం. అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు, సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన ముదునూరి ప్రసాదరాజు వాళ్ళ కొడుకు వివాహ వేడుకకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హాజరు కాబోతూ ఉన్నారు 8వ తేదీ. అండ్ 9వ తేదీ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారి కాన్స్టిట్యున్సీకి నర్సీపట్నం వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించబోతూ ఉన్నారు. అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదని, అసలు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీలకు అనుమతి లేదని మాట్లాడిన వాళ్ళకు డెఫినెట్లీ నో డౌట్ ఒక చెంపపెట్టులాగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే ఉండబోతూ ఉంది. వరుసగా 3 రోజుల పాటు బిజీ. అంటే నవంబర్ 1st వీక్ నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అటు ఇటు అంటే 3వ సంవత్సరంలో ఎంటర్ అవుతారు. ఇంకొక 6 నెలలు అయితే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ 3వ సంవత్సరాలు ఎంటర్ అయితే తర్వాత ఇంకా 2.5 సంవత్సరాల్లో ఎలక్షన్స్ వచ్చేసాయి. ఇటు లాస్ట్ 6 months ఇటు ఎలక్షన్ సీజనే ఉంటుంది కదా. సో మొత్తం మీద అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకైతే వేడెక్కబోతూ ఉన్నాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా జనంలోకి వెళ్ళబోతారు, బస్సు యాత్రలా, పాదయాత్రలా? ఆయనే చెప్పారు పాదయాత్ర చేస్తానని. దానికంటే ముందు ఇంకో కీలకమైన పని కూడా పెండింగ్లో ఉంది. కార్యకర్తలను కలుస్తా అన్నారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం కాబోతూ ఉంది. వెరసి మొత్తం మీద ఏ కార్యక్రమాలతో జనంలోకి రాబోతున్నారు అన్నది వైసీపీ వాళ్ళకంటే పాలకపక్షంలోనే ఒక రకమైన టెన్షన్ ఉంటుందిలేండి.